నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మిథునతో పాటు తన ఇంటికి వెళ్ళిన దేవ మిథునని తను పెరిగిన వాతావరణాన్ని మిథునపై వాళ్ళ నాన్న చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మిథున గుడికి వెళ్ళడంతో దేవ ఒంటరిగా కూర్చొని మిథున గురించి ఆలోచిస్తూ, మిథున, ఈ ఇంట్లో నువ్వు నిజంగా ఒక కోటలో యువరాణివి. మీ నాన్న చెప్పినట్టు నేను నీ కాలి గోటికి కూడా సరిపోను. నీ పక్కన భర్తగా నిలబడే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి విధవ కోసం ఎందుకు మిథున ఇంతలా యుద్ధం చేస్తున్నావు? ఈ బంధాన్ని నిలుపుకోవడానికి ఎందుకంత తాపత్రయపడుతున్నావు? ఎందుకంత ఆరాటపడుతున్నావు అని అనుకుంటూ ఉంటాడు. ఇక గుడికి వెళ్ళి వచ్చిన మిథున పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వస్తూ ఉంటుంది. తన కోసం పరిగెత్తుకుంటూ వస్తున్న మిథునని దేవ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరికి వచ్చి గుడిలో అర్చన చేసి తీసుకొచ్చిన కుంకుమని దేవా నుదుటిన పెడుతూ, మా నాన్న నిన్ను అర్థం చేసుకోవాలని, నా ప్రయత్నం గెలవాలని, మన లైఫ్ బాగుండాలని పూజ చేయించాను దేవా అని చెప్తూ ఉంటుంది. ఇక దేవ అయితే అలాగే మిథునని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తనని అలాగ చూస్తూ ఉన్న దేవాతో, ఏంటి దేవా ఆలోచిస్తున్నావు? నీలాంటి వాడి కోసం నేనెందుకు ఇంత యుద్ధం చేస్తున్నానని అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ బంధం కోసం అని తన మెడలో ఉన్న తాళిని దేవాకి చూపిస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే చాలా సంతోషపడిపోతూ ఆశ్చర్యపోతూ అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే, ఏంటి దేవా ఆలోచిస్తున్నావు? అలాగే చూస్తున్నావేంటి? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు దేవా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ తన మనసులో మాటని చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో ఫ్లవర్ బొకే తీసుకొని అక్కడికి వచ్చిన ఆదిత్య ఇద్దరిని చూస్తూ, కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి అని చెప్తూ తను తీసుకొచ్చిన ఫ్లవర్ బొకేని మిథునకి ఇస్తూ ఉంటాడు. ఇక తనైతే మిథునతో చెప్తూ ఉంటాడు, సాధించావు మిథున, నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు ఇంకా ఇంకా అద్భుతాలు చూస్తావు. ఇది పక్క, నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకో. నువ్వు ఊహించనివి, అస్సలు నీ ఊహకి అందని అద్భుతాలు ఎన్నో చూస్తావు. ఇది కన్ఫర్మ్, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అలా మాట్లాడుతుంటే దేవ ఆలోచిస్తూ ఉంటాడు. తను మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా మాట్లాడుతున్నాడని అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.